మోడీ గారు తెలంగాణకు వచ్చారు. దీనిపైన ప్రజల అభిప్రాయం ఏంటి? సో మోడీ గారు రావడం వల్ల రేపన్న రోజు స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీకి ఏదైనా ప్లస్ పాయింట్ అవుతుందా? వారి అభిప్రాయాలను వారు వెల్లడిస్తారేమో చూద్దాం పదండి. అన్న నమస్తే అన్న, మీ పేరేంటండి? నా పేరు ఏంల యాదయ్య అంటారు. ఏం చేస్తుంటారండి? నేను ఇక్కడ సాయిబాబా టెంపుల్ కట్టిన సోషల్ వర్కర్. ఏమండి చెప్పండి, ఇప్పుడు మోడీ గారు తెలంగాణ వస్తున్నారు, ఇది ఎలక్షన్ టైం అసలే. సో రేపన్న రోజు స్టేట్ ఎలక్షన్స్లో టీఆర్ఎస్కి పోటీగా ఉన్న మహాకూటమితో పాటు బీజేపీకి ఏంటి ప్లస్ పాయింట్, ఏంటి ఉపయోగం? బీజేపీకి మోడీ 2014లో ప్రజలంతా నమ్మిర్రు. ఒక ఆయనకు ఇస్మటి సంసారం లేదు, పిల్లలు లేరు, ఇస్మటి కుంభకోణాలు జరగవని. కుంభకోణాలలో లెక్క చూసుకుంటే ఇప్పుడు పార్టీ అధ్యక్షుడే కుంభకోణాలలో ఉన్నాడు, జాతీయ అధ్యక్షుడే. ఒకప్పుడు బీజేపీ వచ్చి ఇక్కడ ఏం చేసినా దానికి టీఆర్ఎస్కు తోడుగా లోపల పరంగా అండర్స్టాండ్గా ఉన్నాడు. రేపు పార్లమెంట్ ఎలక్షన్లని టీఆర్ఎస్ ఇక్కడ మొత్తము కుటుంబ పాలన కోరుకుంటారు. ఎవరన్నా ప్రజలకు ఏదో ఆయన ఇచ్చిన వాగ్దానాలను పెట్టి ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టిగా రైతు బంధువు అని ఒకటి ముందుకు తీసుకొచ్చాడు తప్ప దానికి 2,000 లక్షల కోట్లు అప్పు చేసాడు. మిగులు రాష్ట్రం ఇది, 1000 బడ్జెట్ మిగిలింది, దానికి లో బడ్జెట్ చేసి అప్పుల బడ్జెట్ చేసాడు చంద్రశేఖర్. అసమోన్నత లోపాపారంగా ఉంది కాబట్టి మోడీకి కూడా ఇమేజ్ తగ్గుతుంది. ఇక్కడ 2014లో అక్కడ వచ్చిన అంత లేదు. ఇప్పుడు కూటమి కన్నా కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 180 గుండె నొప్పులు అనేసి వృద్ధో పింఛన్లు చాలా చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే ఎన్నో సంవత్సరాల తను కొట్లాడుతున్న తెలంగాణ ఇది. అయితే సోనియా గాంధీ పుణ్యమా అంటూ తెలంగాణ వచ్చింది. ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి చంద్రశేఖర్కు ఒక అవకాశం ఇచ్చారు. కానీ కంపల్సరీగా మా కూటమికే తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. కానీ ఇప్పుడు మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఈ మహాకూటమి కూడా కాకుండా బీజేపీ ఏదన్నా ఒక హ్యాండ్ వేసే అవకాశం ఉందంటారా? ఏం లేదు. కాకపోతే పూర్తి తెలంగాణలో కిషన్ రెడ్డి ఒక్కడు గెలుస్తాడు, పబ్లిక్లో తిరిగేటాడు. అస్మాన్ నాయకునే బీజేపీలు పక్కకు పెట్టారు. అది అప్పుడు ఎవరు పైసలు ఉంటే వాళ్ళని తీసుకొని పోతుంది కాబట్టి బీజేపీకి అయితే తెలంగాణలో అంత లేదు. ఏదన్నా ఉంటే మోడీ వచ్చినా కానీ మన ఓటు శాతం పెరుగుతుండొచ్చు, అధికారం కానీ ఓట్లు సీట్లు వస్తాయని మాత్రం ఓట్లు వస్తుండొచ్చు, సీట్లు అయితే రావు. సో మోడీ గారు ఇప్పుడు వచ్చి ఏదైనా వాళ్ళ తెలంగాణ వాళ్ళతో ప్రసంగించినా కానీ సో అది స్టేట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి కానీ మహాకూటమికి కానీ వేరే పార్టీలు కానీ పెద్ద దెబ్బ కాదంటారా? దెబ్బ కాదు. ఇప్పుడు కళ్యాణ్ లక్ష్మి, సాది ముబారక్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బడ్జెట్ ఇస్తుంది దానికి. బీజేపీ వాళ్ళు మేము సెంటర్ నుంచి బడ్జెట్ ఇస్తున్నామని చంద్రశేఖర్కి ఎదురుగా టీఆర్ఎస్కి ఎదురుగా నిలబడి ధైర్యంగా చెప్పే నాయకులు లేడు బీజేపీలో. ఎందుకంటే సెంట్రల్ బడ్జెట్ వస్తుంది, సాది ముబారక్ వస్తుంది, కళ్యాణ్ లక్ష్మికి వస్తుంది, పంట రుణమాఫీ వస్తుంది. ఫలాని రుణమాఫీ సెంటర్ నుంచి వచ్చింది మేము ఇస్తున్నామని చెప్పేంత ధైర్యం ఉన్న నాయకుడు బీజేపీలో లేడు. కాబట్టి ఇప్పుడు అన్ని సెంట్రల్ బడ్జెట్ మాది అని చెప్పే నాయకుడే లేనప్పుడు మరి నాయకుడు లేనప్పుడు పబ్లిక్ కూడా ఎవరంపటో రేపు నువ్వే నమ్మేస్తావు బీజేపీ ఎంపటి. ముందు నాయకత్వం ఉండాలి కదా, ఆ నాయకత్వం లేదు బీజేపీలో ఇక్కడ. కాబట్టి ఛాన్స్ లేదు. ఓకే సార్, థ్యాంక్స్ అండి. ఏమండి నమస్తే, మీ పేరండి? ప్రకాష్ అండి. ఏం చేస్తుంటారండి? నేను వ్యాపారం చేస్తానండి. ఇది ఎలక్షన్ టైం. సో ఇలాంటి ఎలక్షన్ టైంలో మహాకూటమి మరియు టీఆర్ఎస్ ఈ బీజేపీ ఏదైనా పోటీకి వస్తుందంటారా? ఓట్ బ్యాంక్ లేదండి అసలు. హైదరాబాద్లో ఓట్ బ్యాంక్ లేదు, అంతే. రాదు, బీజేపీ రాదు, మహాకూటమి వస్తుందండి. 100% మహాకూటమి వస్తుంది అంతే. టీఆర్ఎస్ రాదు, బీజేపీ రాదు, వామపక్షాలు లేదు. కానీ మా వామపక్షాలు మొత్తం ఎక్కువైనాయి, మహాకూటమి గెలిచిద్దండి కంపల్సరీగా ఇది మన తెలంగాణలో. అంతకని ఇంకా వేరే చెప్పేది లేదు ఇక. 100% బీజేపీ ప్రస్తుతం అధికార పార్టీ సెంట్రల్లో వాళ్ళ వ్యూహాలు వాళ్ళకు ఉండొచ్చు కదా. ఓ పక్క నుంచి మొత్తం అన్ని స్టేట్లో ఓడిపోతూ వస్తున్నారు కండి. అక్కడ అవుట్ ఆఫ్ కూడా అన్ని స్టేట్లో ఓడిపోతూ వస్తున్నారు. ఇప్పుడు దాని ఫలితం ఇక్కడ కూడా చూపిస్తారు కంపల్సరీ. అది ఆ ఎఫెక్ట్ కూడా కంపల్సరీ కొట్టింది ఇక్కడ. నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు చేసింది, 4 సంవత్సరాలు ఏం చేసింది ఏమి లేదు ఇక్కడ. అందుకని మీకు అసలు ఇక్కడ ఓటు బ్యాంకే లేదండి, అది నాకు తెలిసి. అంతే. ఉదాహరణకు చెప్తున్నా, పెట్రోల్ రేట్ ఎన్నికల టైంలో 5 రూపాయలు తగ్గించారు. ఇలాంటివి ఇంకా ఎన్నో చేశారు అనుకో, ఓట్లు అటువైపు వెళ్ళే అవకాశం ఉందంటారు కదా. ఏమండి ఎన్నిసార్లు పెరిగినాయండి పెట్రోల్ ధరలు ఈ ప్రభుత్వం ఎక్కినాక? ఎన్నిసార్లు పెరిగినాయండి? అది ఒకటే ఉదాహరణ కాదు, ఇంకా ఏమైనా ఉంటాయి. కాదు అదేంటి గ్యాస్ ఎంత ఉందండి? ఇప్పుడు గ్యాస్ ఎంత ఉందండి? నువ్వు అక్కడ క్రూడ్ ఆయిల్ ధర నీకు చాలా తగ్గిపోతే నువ్వు ఇక్కడ మొత్తం ప్రభుత్వం అన్ని రాష్ట్రాల మీద అన్ని ప్రభుత్వం పడేసేసి ఏం చేస్తున్నారు మీ ప్రభుత్వం? నేను నమ్మి ఓట్లేస్తే ఎట్లా వేస్తే ఎట్లా 2 నువ్వు మళ్ళీ వస్తావు, మళ్ళీ ఓట్లని అడుగుతా ఎట్లా వస్తావని మీరు? గ్యాస్ ఏంటి, పెట్రోల్ ఏంటి, డీజిల్ ఏంటి, అన్ని మొత్తం ట్యాక్స్ మొత్తం విరిగిపోయినాయి. నువ్వు ర్యాపిలో కుంభకోణం పెట్టుకుని నువ్వు ఇక్కడ ఆడికి వస్తావు. నీకు ఛాన్సే లేదు నాకు తెలిసి. ఓటు బ్యాంక్ లేదు అసలు నీకు తెలంగాణలో. ఓటు బ్యాంక్ లేదు, అంతే, జీరో, అంతే.
మహాకూటమి వస్తుందండి ఇక్కడ 100%. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సార్ నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శ్రీనివాస్ గౌడ్ అండి. నేను ఉండేది మోతీనగర్లో, కూకట్పల్లి డివిజన్ మాది. కృష్ణారావు గారు సారథ్యంలో మేము ఉంటాం. ఓకే, ఈరోజు మోడీ గారు తెలంగాణ ప్రజలను కలవడానికి వస్తున్నందువల్ల రేపు స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీకి ఏదైనా ప్లస్ పాయింట్ ఉంటుందంటారా? ప్లస్ పాయింట్ అంటే ఏముంటుందండి, ఇప్పుడు రేట్లు అయితే తగ్గిస్తూ ఉన్నాడు కొద్దిగా. దాన్ని చూస్తే బీజేపీకి కొంచెం ప్లస్ పాయింట్ తెలంగాణలో. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ప్లస్ పాయింట్. ప్లస్ పాయింట్ ఏ విధంగా అంటే కొంచెం ఓటు బ్యాంక్ వాళ్ళకు కూడా పెరగవచ్చు వాస్తవంగా. ఇంకోటి ఇంకా కొంచెము ఈ డబ్బు దాని మీద కానీ, ఈ పెట్రోల్ ఇంకా కొన్ని గ్యాస్ ఇవన్నీ కానీ ఇంకా కొంచెం కంట్రోల్ చేయగలిగితే ఇంకా కొంచెం ప్లస్ పాయింట్గా ఉంటుంది. కానీ ఇది ఎలక్షనల్ టైం కదా సార్, ఇలాంటి టైంలో కంట్రోల్ చేసినా సరే జనాలు ఎలా నమ్ముతారంటే ఇది టెంపరీ, రేపు పెంచేస్తారు కదా. ఇప్పటికిప్పుడు చేయమన్నది కాదు అసలు మేము చెప్పేది. ఇంకా తర్వాత అయినా సరే, ఇంతకు ముందు అయినా సరే చేయాల్సిందన్నది మా అభిప్రాయం. ఇప్పుడు మహాకూటమి పోటీగా ఉంది టీఆర్ఎస్ పార్టీకి, తర్వాత ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోటీగా ఉన్నారు. సో ఇలాంటి క్రమంలో, ఇలాంటి తరుణంలో బీజేపీ ఏదైనా స్టేట్ ఎలక్షన్స్లో వచ్చే అవకాశం ఉందంటారా? బీజేపీ స్టేట్ ఎలక్షన్లో వచ్చే అవకాశం లేదండి. మహాకూటమి ఉన్నా, ఇంకే కూటమి ఉన్నా, ఓన్లీ టీఆర్ఎస్ తెలంగాణలో ఉంటుంది. ఓన్లీ సీఎం కేసీఆర్ అవుతారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంకా వేరే అవకాశాలు ఏమి లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే సార్, మీ పేరేంటండి? షేక్ సయ్యద్. ఏం చేస్తుంటారండి? డ్రైవర్. ఇది అసలు ఎలక్షనల్ టైం, ఇలాంటి సిచ్యుయేషన్లో స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీకి ఏదైనా ప్లస్ పాయింట్ అవుతుందంటారా? ప్లస్ పాయింట్ అనేది తెలంగాణలో అంతగా లేదు సార్ ఇక్కడ. ఎందుకంటే అతను ఒకటి నోట్ల రద్దు చేసి తెలంగాణలో చాలా ఎక్కువ పేదవాళ్ళు ఉన్నారు. దానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఒకటి బాగా గుర్తు నాటకపోయింది జనాలలో. సెకండ్ పాయింట్ ఏంటంటే రాఫేల్ది ఒకటి సిద్ధాంతం పెట్టారు, అది రోజు పేపర్లో మోగుతూ ఉంది. మూడోది ఏంటి అంటే ఇది నోట్ల రద్దు వల్ల ప్రతి యూట్యూబ్లో వచ్చేది ఎట్లుంది అంటే ఇది అమెరికాకు తలొగ్గి మాత్రమే చేసిండు. ఇప్పుడు మనకు ఫ్రీగా ఇస్తున్నాం అకౌంట్ నుంచి అకౌంట్కు, ముందు దానికి కూడా క్యాష్ కట్ చేయొచ్చు అనేది ఒకటి యూట్యూబ్లో ఇస్తున్నారు. అది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అంటే మన దేశాన్ని తాకట్టు పెట్టినట్టే కదా సార్ అతను. ఏమాత్రం కొంచెం తెలిసిన్నా కానీ ఆలోచించే వాడికైతే ఇలాంటి మోదీ అంటే దేవుడు అనే తత్వం ఉండే మనకు. ఈ రాఫెల్ ఒకటి, ఇది ఒకటి, ఇది జనాల్లో తిరుగుతూ ఉండే ఇంత మూర్ఖుడు ఎలా అయిండు అనేది ఒక క్వశ్చన్ వేసుకోవాల్సి వస్తుంది మనమే అభిమానం ఉంటే. ఉన్నా కూడా ఒక పార్టీలో ఇక్కడ ఉన్నా కూడా సెకండ్ ఓటు ఎంపీకి వేస్తే మోడీకి వస్తాడు. మేము టీఆర్ఎస్ అయినా, టీఆర్ఎస్కి ఎమ్మెల్యే ఉంటే చాలు మన రాష్ట్రం బాగు చేసుకుంటాం. ఎంపీ మన అలాంటి వ్యక్తి లేడు. అతను ప్రధానిగా ఉంటేనే మన దేశం బాగుపడుతుంది, కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు అనుకుంటే ఈ రెండు వ్యతిరేకంగా అయిపోయింది. ఇక తెలంగాణ పొజిషన్కి వస్తే తెలంగాణలో పెద్ద ఓట్ బ్యాంక్ అంటూ ఏం లేదు బీజేపీ. వాళ్ళు ఏం చేసినా కూడా ఎంత వచ్చినా పర్సంటేజ్ అయితే రాలేరు. ఇక మహాకూటమి అంటారా కుక్కలు చింపడం ఇస్తారు. అది ఇప్పుడే కొట్టుకుంటున్నారు వాళ్ళు. ఓట్లు అయిపోయేసరికి ఇప్పుడు కోదండరామ్ రెడ్డి నిలబడ్డాక కాంగ్రెస్ వాడికి భయపడి మళ్ళీ వాడి మీద చేసేది ఇంకా వేసిపోతాయి ఓట్లు. టీఆర్ఎస్కి వేస్తే బెస్ట్ అని మాకే వేస్తారు. వాళ్ళు 40 సంవత్సరాల నుంచి దిగుతున్నారు మొత్తం టోటల్గా. దోచుకున్నారు బెంజి కార్లు, బిల్డింగ్లు, అక్కడ పోయి మాగాని చేసుకున్నారు చంద్రబాబు తీసుకుపోయి. ఇక్కడ లాస్ట్ తడికి ఎండిపోతున్నాయి మా పంటలు. నాకు నా 7 ఎకరాల పొలం ఉంది వరంగల్లో. పత్తి పెడితే 2 లక్షలు లాస్ వచ్చింది. నేను డ్రైవర్ పని చేసి అప్పులు కట్టుకుంటున్నాను. ఇంకేం లాభం మాకు? ఇదే 2 పంటలు పడినట్టయితే మాగాని పడితే మేము వచ్చి వలసలు వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు కదా. వచ్చే టర్మ్ కూడా మా సారే కేసీఆర్ ఉన్నాను అనుకో, 2 పంటలు పండిస్తుంది. ఒక పంట అప్పులు కట్టుకుంటాం, ఒక పంట తిని పడుతున్నాం. మేము ఎక్కడ ఉన్నాం అక్కడ పోతాం. ఈ 40 నుంచి దోచుకున్నవానికి ఓటు వేస్తానికి వాడు తెలంగాణ పుట్టినైతే వేసుడే పురుడే వేసేవాడు ఓటు వేసినాక వేరే పార్టీకి కదా. తెలంగాణ చేస్తుండు వీడు గొంతు కదా ప్రాణం పోయేంత వరకు కష్టపడాడు. ఇక అంతకంటే నిజాయితీ పడి కూడా దొరుకుతానండి. కానీ అంటే మోడీ గారు అంటే అంత ఆలోచించకుండా ఏం రారు కదా, వాళ్ళ వ్యూహాలు ఏవో వాళ్ళకు ఉంటాయి కదా. ఇవాళ మీటింగ్లో అండి తప్పులు కనపడుతున్నాయి కదా. సరే నువ్వు ఇది రాఫెల్ సిద్ధాంతం అంటే అది రాజకీయం అనుకుందాం. ఇది సామాన్య ప్రజల మీద నువ్వు ఇది ఎందుకు రుద్దినావు? నువ్వు డబ్బులు తీసినావు, నీ డబ్బులు విడుదల కాకముందే మీ మంత్రుల దగ్గర ఉన్నాయి పైసలు బయటపడ్డాయి 2000 నోట్లు. ఇంకా డ్రా కాలే రిజర్వ్ బ్యాంక్ నుంచి. అంతకుముందే కొత్త నోట్లు బయటపడ్డాయంటే నువ్వు ఏం బీకినవాడా పొజిషన్ లెక్కమటి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్లో వచ్చేది ఏంటంటే ఇది ఓన్లీ మన బిల్లా ఫస్ట్ ఉన్నది ఎవరండి, ఈ ట్రంప్ కంటే ముందుగా ఆయన ఒబామా యొక్క ఆర్డర్ తల ఊగి మాత్రమే ఇది ఒప్పుకున్నాడు. ఇప్పుడు నిన్న పేపర్లో వచ్చింది ఇంకో 4 రోజుల లోపు 30% ఏటీఎంలు బంద్. అంటే దీనికి బలపడుతున్నట్టే కదా. అవునండి. అంటే మరి దాని తర్వాత వాడు సర్చార్జ్ చేస్తాడా ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేసినందుకు కూడా మనీ టూ మనం సర్చ్ చేసినందుకు కూడా మనం డబ్బులు కట్టాలి కదా వాడికి. అంతకుముందు ఏటీఎంలో పెట్టుకొని సబ్సిడీ తీసుకుంటుంటే లేకపోతే ఇంట్లో దాచుకుంటుంటే పెట్టేలా. ఇటు బ్యాంకులో పెడితే పైసలు ఉన్నోనికి పేదోనికి ఇలా వడ్డీ వస్తుందని నమ్మకం లేదు. ఇంటి పక్క కూడా గుడిచే తలుపు చక్కగా లేదు. మనం పోయిన తలుపు బాగా కొట్టి 2000 ఇంకా కూడా గుర్తులేదు. ఎట్లా అనేది పద్ధతి? ఇంత కొంత విరక్తి ఉన్నది. కాకపోతే మన తెలంగాణలో బీజేపీ బలంగా లేదు. కాంగ్రెస్ ఒక సొంతంగా పోటీ చేస్తే కొంచెం పోరుగా అనుకుందాం. చంద్రబాబు మీద టోటల్ వ్యతిరేకం తెలంగాణ వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఉన్నప్పుడు దానికి ఏరు, దానికి ఉన్నప్పుడు దీనికి ఏరు, అంతా ముడుచుకొని పోవడమే. ఓకే సార్, థ్యాంక్స్ అండి. సార్ నమస్తే అండి, మీ పేరండి? వెంకటరెడ్డి. సో రేపు స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీకి ఇదేదన్నా ప్లస్ పాయింట్ అవుతుందా? లేదండి, ప్లస్ పాయింట్ ఏం కాదు.
బీజేపీకి మన తెలంగాణ స్టేట్లో ఎప్పటికీ అవకాశం ఉండదు. ఎందుకంటే మన తెలంగాణలో మన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది. ఇప్పుడున్న ఎలక్షన్స్ మాత్రం 100%గా తెలంగాణకే ప్లస్ పాయింట్ ఉంటుంది. కేసీఆర్ గారు సీఎం అవుతారు. ఇలాంటి టైంలో ఇది ఎలక్షన్స్ టైం అసలే ఈ పెట్రోల్ రేటు తగ్గించుడు కానీ గ్యాస్ అంటే పలు రకాల ట్యాక్స్లు కానీ ఎంత తగ్గించాడండి? 5 రూపాయలు తగ్గించు. 1000 రూపాయలు ఉందండి గ్యాస్, ఈరోజు 1000 రూపాయలు ఉందండి. రిఫండబుల్ 300-400 రూపాయలు వస్తుంది, కానీ సామాన్యుడికి అర్థం కావట్లేదండి. ఆ డబ్బులు తెచ్చుకోనికే సామాన్యుడు రోడ్డు డుమ్మ కొట్టి వాడు బ్యాంకు ముందర పోయి లైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందండి. నోట్ల రద్దు చేశాడండి. సంవత్సరం 2 ఏళ్ళు ప్రజలు కష్టపడ్డారు. ఉన్నోడు ధనికుడు మంచిగానే ఉన్నాడు, మిడిల్ క్లాస్ వాడు మామూలుగా బతకగలుగుతుంది. మళ్ళీ లేనివాడి పరిస్థితి ఏంటండి? వాడు బ్యాంకుల చుట్టూ తిరిగి డబ్బులు తెచ్చుకొని బతికిన రోజులు ఉన్నాయండి. ఏదైతే కరెన్సీ రద్దు చేశాడో పాత కరెన్సీని, అది కూడా వాళ్ళకి మైనసేనండి. ఇంకో విషయం ఏంటంటే మహాకూటమి కూడా ఈరోజు ఇక్కడ మన దగ్గర సక్సెస్ కాదు. తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఏ విధమైన అవకాశం ఉండదు. ఎందుకనంటే అతను ఆంధ్రప్రదేశ్లో సీఎంగా ఉన్నాడు. ఓకే, డివైడ్ అయిపోయిన తర్వాత అతను అక్కడ వెళ్ళి మాట్లాడింది వేరు. ఈ రోజు మన దగ్గరకు వచ్చి కాంగ్రెస్తో కూటమి పెట్టుకోవడం ఏందండి? అంటే కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే కూటమిలో ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీకి వర్కౌట్ అవ్వదంటారా? ఆ ఒక్క పార్టీ ఉన్నది. కాంగ్రెస్ తెలుగుదేశం అనేది అంటే నాకు తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళు బద్ధ శత్రువులు. ఈ రోజు కూటమి పెట్టుకోవడం ఏందనేది ఈ రోజు మన ప్రజలకు అర్థం కావట్లేదు. తెలంగాణ ప్రజలు పిచ్చెక్కి ఉన్నారు. వాళ్ళకి 13 సీట్లు అండి. తెలుగుదేశం పార్టీ అనేది ఒకప్పుడు రాష్ట్రం మొత్తం పరిపాలించింది 9 సంవత్సరాలు. అంత ముందుకు ఎన్టీఆర్ గారు పరిపాలించారు. ఈ రోజు వాళ్ళకి 13 సీట్లతో అడ్జస్ట్ అయ్యారంటే వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారో మీరే గమనించాలి. ప్రజలు గమనించాలా, మీడియా వాళ్ళు గమనించాలా, ప్రతి ఒక్కరు గమనించాలి. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏదైతే కేసీఆర్ గారు మనకి హెల్ప్ చేస్తున్నాడు, డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఆయన చేసిన పథకాలు కానివ్వండి, ఇవన్నీ ఆయనకు ప్లస్ పాయింటేనండి. మన దగ్గర ఎప్పుడైనా కేసీఆర్ గారికి 100%గా ఈసారి సీఎం అవుతారు. మహాకూటమి తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయలేదు. బీజేపీకి ప్లస్ పాయింట్ అనేది ఏం లేదండి. ఉంటే మన దగ్గర 17లో 10, 12 తెలంగాణకు వస్తే స్టేట్గా కాకుండా సెంట్రల్లో వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చేమో మన బెనిఫిట్స్ గురించి. ఇక్కడ కేసీఆర్ గారు సీఎం, అక్కడ మోడీ గారు ప్రధాని అయితే మనకేదైనా బెనిఫిట్స్ రావాలంటే మనం అతనితో మంచిగా ఉండాలా అనేది ఒకటి. ఎందుకంటే కొన్ని ఫండ్స్ కానివ్వండి, డెవలప్మెంట్స్ కానివ్వండి, సెంట్రల్లో వచ్చే వాటి గురించి అతనితో స్నేహం చేయొచ్చు. అంతేగాని ప్లస్ పాయింట్ అనేది ఏం లేదండి. బీజేపీకి ప్లస్ పాయింట్ మన దగ్గర కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్వామి శరణం. స్వామి మీ పేరేంటండి? నా పేరు వెంకటరాజ్ స్వామి. మోడీ గారు వాళ్ళ తెలంగాణ ప్రజలను కలవడానికి వస్తున్నారు, ట్విట్టర్లో చెప్పారు, రకరకాల పేపర్లో కూడా న్యూస్గా వచ్చింది వాళ్ళ మెయిన్ హెడ్డింగ్స్లో. సో మీరు ఏమనుకుంటున్నారు? బీజేపీ కూడా స్టేట్ ఎలక్షన్స్లో ఏదైనా ప్లస్ పాయింట్ అవుతుందా? బీజేపీకి ఇక్కడ ఈ తెలంగాణలో ఏమి ఉండదు స్వామి. ఇంత ముందు కూడా 5 సీట్లు అప్పుడు గెలిచింది, కానీ అదేదో తెలుగుదేశంతో ఏదో ఇప్పుడు కలిసి ఉండబట్టి అప్పుడు 5 సీట్లు వచ్చినాయి. కానీ ఇప్పుడైతే అంత మాత్రం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇక మెయిన్ ఏంటంటే స్వామి, ఈ డబ్బులు ఏదైతే మార్పిడి చేసింది కదా, దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయింది. సామాన్య ప్రజలు ఎంత కష్టపడ్డారంటే ఈ రోజు వరకు వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. ఉన్నత వర్గంలో ఉన్న వాళ్ళందరూ మాత్రం హాయిగా ఇంట్లో కూర్చొని ఎక్కడెక్కడ ఏమేమి చేసుకోవాలో మొత్తం హాయిగా చేసుకుని హాయిగా ఉన్నారు. అదేదో కొండను దువ్వి ఎలకలం పెట్టినట్టుంది, కానీ సామాన్య ప్రజలు చేసింది ఏం లేదు స్వామి. ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ చేసిన స్కీములు ఒక్క స్కీమ్ కూడా ఈ స్టేట్ గవర్నమెంట్ అమలు పరుస్తలేదు. వీళ్ళ స్టేట్ గవర్నమెంట్ స్కీములు వీళ్ళే అమలు పరుస్తుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు ఒక్కడు అమలు పరుస్తలేదు, ఒక్కరికి ఉపయోగపడతలేదు. అది వేరే రాష్ట్రాల్లో ఉపయోగపడుతుండొచ్చు, కానీ మన తెలంగాణలో మాత్రం అసలు ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీములు ఒక్కడు ఉపయోగపడ్డది లేదు, ఎవరికి ఏం ఒరగబడ్డది ఏం లేదు. బీజేపీ వల్ల ఏం ప్రయోజనం లేదు స్వామి. అనవసరం గెలిపించి చాలా బాధపడుతున్నాం మేము కూడా. ఒకప్పుడు బీజేపీ, కానీ ఇప్పుడు మేము చాలా బాధపడుతున్నాం. దీనికంటే కాంగ్రెస్ చాలా బెటర్ అనిపిస్తుంది స్వామి. ఈసారి బీజేపీకి ఓటు వేసేది లేదు. తెలుగుదేశం పార్టీ కూడా మహాకూటమిలో భాగం అవడం వల్ల చాలామంది నిరాశ నిస్పృహల్ని వ్యక్తం చేస్తున్నారు. మీరేమంటారు? ఇదో స్వామి, తెలంగాణలో ఎప్పుడైతే స్టేట్ విడిపోయిందో అప్పుడు తెలంగాణలో ఆటోమేటిక్ ఆంధ్ర తెలంగాణ ఆ 2 విభేదాలు వచ్చేసినాయి. ఆంధ్ర వాళ్ళు మొత్తం ఆంధ్రాలో తెలంగాణ అని చెప్పేసి ఆ ఇబ్బందులు వచ్చిన తర్వాత ఆంధ్రాలో ఆయన ఇక్కడ ఇల్లు కట్టిన ఇల్లును వదిలిపెట్టేసిపోయి అక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఆయన ఇక్కడ కట్టిన ఇంట్లోకి వచ్చి ఈయన సంసారం చేస్తున్నాడు. ఈయన ఆ రోజు ఎంత మిగులు బడ్జెట్లో ఉన్నదో ఈరోజు ఎంత లాస్ బడ్జెట్లో ఉందో అది పబ్లిక్ మొత్తం గమనిస్తుంది. ఇక్కడ అదే ఆంధ్రప్రదేశ్లో సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. ఏమి ఇవ్వకపోయినా కానీ ఆయన ఏ రకంగా బాధపడుతున్నా ఎట్లా పడుతుండో అక్కడ ఆ రాష్ట్రం వరకు ఆయన చూసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చి ఆయన చేసేదేమి ఉండదు. ఈరోజు కాంగ్రెస్ మాత్రం పుంజుకున్నది, తెలంగాణలో మంచి టఫ్గా ఇస్తుంది. వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. స్వామి నమస్తే, మీ పేరండి? వెంకట్ కిషోర్ కుమార్.
స్వామి ఏం చేస్తుంటారు? బిజినెస్ స్వామి. ఓకే, ఇది ఎలక్షన్ల టైం. ఇది ఇటువంటి తరుణంలో స్టేట్ ఎలక్షన్స్లో బీజేపీకి ఏదైనా ప్లస్ పాయింట్ అవుతుందా? బీజేపీకి ప్రత్యేక ప్లస్ పాయింట్ ఏముండదండి. ఎందుకంటే మోడీ గారు ప్రజలకు చెప్పిన హామీలు ఏమీ కూడా నెరవేర్చలేదు ఇంతవరకు. ఇప్పుడు మనీ ఎక్స్చేంజ్ ఒకటి చేశారు, దానివల్ల సామాన్యుడికి ఎటువంటి ఉపయోగం లేదు. పెద్దవాళ్ళు మాత్రమే బాగుపడ్డారు అయితే సామాన్యులానే ఉన్నాడు, దానికన్నా కిందకి దిగజారిపోయాడు అయితే దానివల్ల ఉపయోగం లేదు. అట్లాగే రైతు రుణమాఫీ అన్నారు, ఇక్కడికి వచ్చి ప్రామిస్ చేసినప్పుడు ఎవరికి జరిగింది లేదు. ఎందుకంటే 100 రూపాయలు ఉన్నవాడికి కేవలం 5 రూపాయలు మాత్రమే తీసేశారు, మిగతా 95 రూపాయలు అట్లానే ఉంది. ఈయన ఫ్లైట్లో రావడం, ఏరోప్లేన్లో రావడం, లేకపోతే హెలికాప్టర్ తీసుకొని రావడం మొత్తం ప్రజల డబ్బులే తప్పితే ఆయన సొంత జేబులో ఏం పెట్టాడు. కేవలం ప్రజల సొమ్ము వేస్ట్ చేయడానికి ఇతను తెలంగాణకు వస్తున్నాడు అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళీ సార్ నమస్తే సార్, మీ పేరెంట్? నా పేరు చక్రపాణి అండి. సార్ ఏం చేస్తుంటారు? లోకల్ సీనియర్ సిటిజన్ నేను. ఓకే, లోకల్. ఇది ఎలక్షన్ల టైం. ఇటువంటి తరుణంలో బీజేపీకి స్టేట్ ఎలక్షన్స్లో ఏదైనా ప్లస్ అవుతుందంటారా? ఏ రకమైన ప్లస్ ఉండదు, కానీ ఇప్పుడు సడన్గా వచ్చి నీతి కథలు చెప్పడం, ఏదో అది చేస్తా ఉండడం, ఇది చేస్తా ఉండడం జరుగుతూనే ఉంటుంది. అది ఏదైనా ఉంటే గవర్నమెంట్లో ఇప్పుడు మోడీ గారు అక్కడ ఉన్నారు కాబట్టి ప్రతిరోజు రేట్లు పెరిగి, డీజిల్ పెరిగిందని, అది పెరిగిందని, ఆటో ఛార్జెస్, ఇంకోటి ఎసెన్షియల్ కమాడిటీస్ ఏమీ అందుబాటులో లేకుండా పోయాయి. దీనివల్ల ఏంటంటే మేము చేస్తామని అనుకుంటారు, చేయలేని పరిస్థితిలో ఆయన వచ్చి ఏదో నీతి కథలు పీపుల్ అంటారు మామూలుగా, నీతి కథలు చెప్పినట్టుగా చెప్పి వెళ్ళిపోతే మాత్రం గబుక్కుని పబ్లిక్ 2 ఓట్లు అవకాశం చాలా తక్కువ ఉంది. ఏదో వాళ్ళు అభిప్రాయాలు మేము గెలుస్తామని అనుకుంటూ వస్తూ ఉంటారు. దానివల్ల ఓ ప్రయత్నమే తప్ప పెద్దంత ఎఫెక్ట్ అదర్ పార్టీస్ మీద ఏమి ఉండదు. కంపల్సరీగా టీఆర్ఎస్కి 100% మేలు జరుగుతుంది. కూటమి అన్నది చెప్పలేము, అది సీట్లు చీలిపోతాయి, దాంతో సరైన మెజార్టీ రాకపోవచ్చు. వీళ్ళందరూ కొత్తగా వాళ్ళకి ఏదో ఉంటాయి చేద్దామని అనుకుంటారు. మళ్ళీ ఇగేన్ మన ట్రబుల్ మందే. అంచేది ఏంటంటే మోడీ గారు ఏం చెప్పినా, ఎప్పుడు ఆయన మాట్లాడినా చూడండి, ఇది మనకి బాత్ మాట్లాడినా, ఇంకోటి బాత్ మాట్లాడినా, మనకి బట్టలు ఎలా వేసుకోవాలి, కడ్రాయలు ఎలా కట్టుకోవాలి అని చెప్పడమే తప్ప నీతి కథలు దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అంతకుముందు మనకు తెలుసు, పబ్లిక్ బట్ట కట్టుకోలేని పరిస్థితుల్లో లేరు. పబ్లిక్ చేయాలంటే చేసే ఉపకారం చేయాలి అంతవరకు తప్ప ఏదో మీరు ఇలా ఉండండి, చేతులు కడుక్కోండి, డెటాల్ పెట్టి ఇంకోటి పెట్టుకోండి, స్వచ్ఛ భారత్, ఈ భారత్. అంతకుముందు స్వచ్ఛ భారత్ వాళ్ళకి తెలియదా? మన్మోహన్ సింగ్ తెలియకుండానే స్వచ్ఛ భారత్ వినాడు వచ్చిందా? అంచేతంటే పర్సనల్ సబ్జెక్ట్స్ మీద టచ్ చేసి పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేద్దామంటే జరిగేది అది కాదు. మోడీ గారు వస్తే మోడీ గారు ఏదో నీతి కథ చెప్తాడు, అక్కడ కాసేపు అయిపోతుంది, అంతవరకే తప్ప ఏం ప్రయోజనం ఉండదండి. ఇందులో ఆ సందేహం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి జనాల యొక్క అభిప్రాయం. మోడీ గారు రావడం వల్ల పలుమంది హర్షం వ్యక్తం చేసిన వాళ్ళు ఉన్నారు, పలుమంది ఏంటంటే ఇక్కడ ఓట్ బ్యాంకే లేదు, సో బీజేపీకి ఎటువంటి ప్లస్ పాయింట్ ఉండదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.